హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. నెలకు ఒక 50 రూపాయలు మాత్రమే మనం సేవింగ్స్ చేస్తామండి. నెలకు 50 రూపాయల మనీ ఛాలెంజింగ్ అండి చేసినామంటే ఒక్క సంవత్సరానికి వచ్చేసి 62,400 రూపాయలు అయితే మనము పొదుపు చేయొచ్చండి. నెలకు ఒక 50 రూపాయలు మాత్రమే మనము పొదుపు చేస్తే 1 ఇయర్కి వచ్చేసి 62,400 రూపాయలు పొదుపు చేయొచ్చు. అదే కనుక మనం కంటిన్యూ చేసి ఒక సంవత్సరం 2 ఇయర్స్ మనం చేయగలిగితే మాత్రం 1,24,800 రూపాయలు 1,24,800 రూపాయలు అయితే ఈజీగా పొదుపు చేయొచ్చండి. ఇంతవరకు ఎలాంటి సేవింగ్స్ చేయలేదు, ఎలాంటి ఛాలెంజింగ్ చేయలేదు అన్నవాళ్ళు ఈ జనవరి నెల నుంచే మొదలు పెట్టండి. మీరు సక్సెస్గా 1,24,000 రూపాయలు డిసెంబర్కి అంతా పొదుపు చేస్తారు ఈజీగా. కష్టమేం లేదండి. సో వారానికి 4 రోజులు మాత్రమే, అది కూడా 50 రూపాయలతో మాత్రమే మనము మొదలు పెడతామండి. అది ఎలా ఏమిటి అనేది తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి పోస్ట్ చేయబడుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఇది మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం వాళ్ళకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెలకు 50 రూపాయల మనీ ఛాలెంజింగ్ వీడియో అండి. సో ఇది మీ అందరికీ మధ్యతరగతి, ఏ తరగతి వాళ్ళకైనా చాలా 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 ఉపయోగపడుతుందండి. ఈజీగా కూడా మనం చేయొచ్చు. సో జనవరి నెలలో మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనకు క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ క్యాలెండర్లో మనం టిక్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10వ తారీఖులో ఉన్నామనుకోండి, ఈ 10వ తారీఖు వరకు అయిన అమౌంట్ ఎంత ఉందో అంతను మనము వేసేసి ఇంకా నెక్స్ట్ డే నుంచి మనం మొదలు పెడితే సరిపోతుందండి. సో జనవరి నెలలో ఇలా 31వ తారీఖు వరకు మనం వేసుకున్నామంటే 1, 2, 3, 4, 5, 6, 7 వారాలు వస్తాయి, 7 రోజులు వస్తాయి కదండి. వారానికి 4 రోజులు మాత్రమే మనం సేవింగ్స్ చేస్తాం, అది కూడా 50 రూపాయలు. 1వ తారీఖు సేవింగ్స్ చేస్తాం, ఆల్టర్నేట్ డేస్ అండి. 2వ తారీఖు చేయం, 3వ తారీఖు 50 రూపాయలు, 4వ తారీఖు చేయం, 5వ తారీఖు 50 రూపాయలు, 6వ తారీఖు చేయం, 7వ తారీఖు 50 రూపాయలు, 8వ తారీఖు 50, 9 చెయ్యము, 10వ తారీఖు 50. మొత్తం ఇదంతా కలిపితే మనకు ఇక్కడ 200, ఇదొక 10 వచ్చేసి 300 అవుతుంది కదండి. ఇదొక 100. ఈ 300 మీరు హుండీలో వేసేసి ఇంకా నెక్స్ట్ డే 12వ తారీఖు నుంచి మీరు మొదలు పెట్టండి. 12వ తారీఖు 50 రూపాయలు, 13వ తారీఖు చేయం, 14వ తారీఖు 50, 15వ తారీఖు 50, 16 చేయం, 17 50, 18 చేయము, 19 50, 20వ తారీఖు చేయం, 21వ తారీఖు 50. ఇలా 21వ తారీఖు 50, 22వ తారీఖు చేయం, 23వ తారీఖు 50, 24వ తారీఖు చేయం, 25వ తారీఖు 50, 26వ తారీఖు చేయం, 27వ తారీఖు వరకు మాత్రమే చేస్తాం మనం. 28, 29, 30, 31 సేవింగ్స్ అయితే అస్సలు చేయమండి, అసలు సేవింగ్సే చెయ్యం. సో ఇలా మనము అన్నీ రాసేసుకున్నట్లయితే వారానికి వచ్చేసి మనం 4 రోజులు సేవింగ్స్ చేస్తాం కాబట్టి 50 రూపాయలు 4 ఇంటూ 50 రూపాయలు వేసుకుంటే 50 ఇంటూ 4 వేసుకుంటే 200 వస్తుందండి. 100, 200, 100, 200, 100, 200 ఇలా ప్రతి వారానికి వచ్చేసి మనకు 200 అవుతుంది. 4 రోజులు చేసాం కాబట్టి ప్రతి వారానికి వచ్చేసి 200 అవుతుంది. సో మనకు ఒక నెలకు వచ్చేసి 4 వారాలు వస్తాయి కాబట్టి 200 ఇంటూ 4 వేసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 800 వస్తుంది. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఫిబ్రవరి నెలది కూడా నేను రాసి చూపించాను చూడండి. మళ్ళీ ఇదే విధంగా మనకు ఫిబ్రవరి మాసంలో 28 రోజులే వస్తాయి కదండి. సో ఈ 28 రోజులు ఆల్టర్నేట్ డేస్ అండి. ఈసారి ఇక్కడ జనవరిలో 50 రూపీస్తో చేసాము, ఫిబ్రవరికి వచ్చేసరికి 100 రూపీస్ చేస్తామండి. సో ఇక్కడ కూడా ఆల్టర్నేట్ డేస్, ప్రతి వారంలో 4 రోజులు సేవింగ్స్ చేస్తాం 100 రూపీస్తో.
సో మనకు నెలకు వచ్చేసి 4 వారాలు వస్తాయి కాబట్టి 400 ఇంటూ 4 వేసుకుంటే 1600 రూపాయలు అయితే మనకు అవుతుంది. ఆల్టర్నేట్ డేస్ 100 100 100 మొత్తం 400. ఒక వారానికి వచ్చేసి 400, రెండో వారంలో 400, మూడో వారంలో 400, నాలుగో వారంలో 400. సో ఈ ఫిబ్రవరి మాసంలో 400 ఇంటూ 4 వేసుకుంటే 1600 అయితే మనకు అవుతుంది. సో ఇలా మనము ఇయర్ మొత్తం చూడండి ఒకసారి. జనవరి నెలలో వారానికి 50 రూపాయలు మనం సేవింగ్స్ చేస్తాము. వారానికి 200 అవుతుంది. అలా 4 వారాలకు వచ్చేసి 800 రూపాయలు అవుతుంది. ఫిబ్రవరి మాసంలో 100 రూపీస్తో సేవింగ్స్ చేస్తాము. 100 రూపీస్తో సేవింగ్స్ చేస్తే వారానికి వచ్చేసి 400 అవుతుంది. 400 ఇంటూ 4 వేసుకుంటే 1600 అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యేటట్లు ఉంటే వెనుకకు మళ్ళీ ఒకసారి స్కిప్ చేసి మళ్ళీ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మార్చి మాసానికి వచ్చేసరికి 150 రూపాయలు మనం సేవింగ్స్ చేస్తామండి. 150 రూపాయలు వారానికి 4 రోజులు సేవింగ్స్ చేస్తాము. సో అలా చేస్తే ఒక వారానికి వచ్చేసి 600 అవుతుందండి. మనకు నెలకు 4 వారాలు వస్తాయి కాబట్టి 600 ఇంటూ 4 వేసుకుంటే 2400 రూపాయలు అయితే అవుతుంది. ఏప్రిల్ మాసంలో 200తో ఒక్కొక్క 50 రూపాయలు మనం పెంచుకుంటూ వెళ్తాము. ఒక్కొక్క నెలలో ఒక్కో 50 రూపాయలు మనం పెంచుకుంటూ వెళ్తాము. సో ఏప్రిల్ మాసంలో 200తో సేవింగ్స్ చేస్తాము. వారానికి వచ్చేసి 800 అవుతుంది. సో ఒక నెలకు 4 వారాలు వస్తాయి కాబట్టి 800 ఇంటూ 4 వేసుకుంటే 3200 రూపాయలు అయితే అవుతుంది. మే మాసంలో 250 రూపాయలతో మనం సేవింగ్స్ చేస్తాము. వారానికి వచ్చేసి 4 రోజులు 250ని 4 రోజులు మనం సేవింగ్స్ చేస్తే వారానికి వచ్చేసి 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలను నెల మొత్తంలో మనకు 4 వారాలు ఉంటాయి కాబట్టి 4 వారాలు వేసుకుంటే 4000 రూపాయలు అయితే అవుతుంది. ఆల్టర్నేట్ డేస్ అండి. సో జూన్ నెలలో 300 సేవింగ్స్ అండి. 300తో మనకు వారానికి వచ్చేసి 1200 అయితే అవుతుంది. సో మనకు నెలకు 4 వారాలు కాబట్టి 1200 ఇంటూ 4 వేసుకుంటే 4800. జూలై నెలలో 350 రూపాయలతో సేవింగ్స్ చేస్తాము. సో వారానికి మనకు 350ని ఆల్టర్నేట్ డేస్లో 4 రోజులు సేవింగ్స్ చేస్తే 1400 అవుతుంది. సో 1400 ఇంటూ 4 వేసుకుంటే 4 వారాలు వేసుకుంటే 5600 వస్తుంది. ఆగస్టు నెలలో 400తో ఆల్టర్నేట్ డేస్ వారానికి 4 రోజులు సేవింగ్స్ చేస్తే ఒక వారానికి వచ్చేసి 1600 అవుతుంది. 1600 ఇంటూ 4 వీక్స్ మనం వేసుకుంటే మంత్లీ 4 వీక్స్ కదా, 6400 అవుతుంది. సెప్టెంబర్ మాసంలో 450 రూపాయలతో మనం సేవింగ్స్ చేస్తాము. సో 450 రూపాయలతో మనకు 4 రోజులు సేవింగ్స్ చేస్తే ఒక వారానికి వచ్చేసి 1800 అవుతుంది. 1800ను ఒక నెలకు 4 వారాలు కాబట్టి 1800 ఇంటూ 4 వేసుకుంటే 7200 అవుతుంది ఒక నెలకి, సెప్టెంబర్ నెలకి. సో అక్టోబర్ నెలకి వచ్చేసి 500 సేవింగ్స్ చేస్తాం. వారానికి 4 సార్లు చేస్తే మనకు ఒక వారంలో 2000 అవుతుంది. ఒక వారంలో 2000 అంటే పెద్ద కష్టమైనటువంటి అమౌంట్ అయితే కాదండి, ఈజీగానే చేసేయచ్చు. అందుకనే నేను ఎవరికైనా మధ్యతరగతి వాళ్ళకైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఉపయోగపడుతుందని చెప్పాను. సో వారానికి 200 వేసుకుంటే నెలకు వచ్చేసి మనకు 4 వారాలు వస్తాయి కాబట్టి 2000 ఇంటూ 4 వేసుకుంటే 8000 రూపాయలు అయితే అవుతుంది. సో నవంబర్ నెలలో 550 రూపాయలతో వారానికి 4 రోజులు సేవింగ్స్ చేస్తాము. అలా వేసుకుంటే మనకు వచ్చేసి ఒక వారానికి వచ్చేసి 2200 అవుతుంది. 2200 ఇంటూ 4 వీక్స్ వేసుకుంటే మనకు 8800 అవుతుంది. డిసెంబర్ మాసంలో 600తో మనం మొదలు పెడతామండి. 600 4 రోజులు మనము ఒక వారానికి సేవింగ్స్ చేస్తే 2400 రూపాయలు అవుతుంది. 2400 ఇంటూ 4 వీక్స్ మనం వేసుకుంటే 9600 అవుతుంది. ఇలా మనం అంతా క్యాల్కులేట్ చేసుకుంటే 50 రూపీసేనండి. మనము ఫస్ట్ మాసం 50, సెకండ్ మాసం 100, థర్డ్ మాసం 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550, 600తో మనం స్టాప్ చేస్తాం. 600 అంటే పెద్ద కష్టమైన పని కాదు. 600 వారానికి 4 రోజులు మాత్రమే మనం సేవ్ చేస్తాం. అలా వేసుకుంటే మనకు 1 ఇయర్కి వచ్చేసి 62400 రూపాయలు అయితే వస్తుందండి. 62400 రూపాయలు 1 ఇయర్కి వస్తుంది. అదే మనము కంటిన్యూగా 2 ఇయర్స్ మనం చేయగలిగినట్లయితే ఇదే సేవింగ్స్ పద్ధతిని మనం సెకండ్ ఇయర్ కూడా చేయగలిగితే 1,24,800 రూపాయలు అయితే మనం ఈజీగా పొదుపు చేయొచ్చండి. ఒక 50 రూపాయలతో
సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ 1,24,000 రూపాయలని మనము గోల్డ్ అయినా కొనవచ్చు, లేదంటే ఏదైనా మనం ఒక ఫ్లాట్కు ఉపయోగించవచ్చు, లేదంటే పిల్లల చదువులకు ఉపయోగించవచ్చు, ఏ మ్యూచువల్ ఫండ్స్లో అయినా పెట్టచ్చు, ఎల్ఐసి అయినా కట్టచ్చు, ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అండి. మనకు మన డబ్బులు డబల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకుంటే ఒక్కసారి కామెంట్ రూపంలో అడగండి, నేను అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.